వాయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయి వారికి పునరావాసం లేక తిందామంటే తిండి లేక ఇండ్లు కూడా వరదల్లో కొట్టుకుపోయినటువంటి దీనమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. వారికి పునరావాసం కల్పించడం కోసం, వారికి తక్షణ సహాయక చర్యలు చేపట్టడం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆల్ ఇండియా సమితి పిలుపు మేరకు ఈరోజు నిన్న చేర్యాల పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి విరాళాలు తీసుకొచ్చి రాష్ట్ర పార్టీ అకౌంట్లో వేసి రాష్ట్ర పార్టీ నుంచి కేరళ ప్రభుత్వానికి ఆ బాధిత కుటుంబాలకు చేదోడు వాదోడుగా అందించి మనం ఒక భారతీయుడిగా ఒక తోటి మిత్రులను కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. వాయనాడు ప్రాంతం చుట్టూ ఎత్తైనటువంటి శిఖరాలు, కొండలు, పచ్చటి వాతావరణం, పచ్చటి పొలాలు, తాటి చెట్లు, ఈత చెట్లు, అదొక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఎత్తైనటువంటి కొండ ఈరోజు కూలిపోయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఈరోజు వరదల్లో చిక్కుకుపోయి చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. చేర్యాల ప్రాంత ప్రజలారా మరియు ఈ దేశ ప్రజలారా మీరు మానవత్వంతో స్పందించండి. వారిని ఆదుకోవడం కోసం ముందుకొచ్చి విరాళాలను మనకు తోడుగా వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.